నమస్తే అండి, నేను మీ వెంకట్రావుని. మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ విషయాలను అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి తెలియజేస్తున్నాము. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అయినటువంటి వారు గవర్నమెంట్ వారి నుండి లేటెస్ట్ నోటిఫికేషన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోని చూసిన మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారి కోసం అయినటువంటి మీకోసమే చేస్తున్నాం కాబట్టి స్క్రిప్ట్ చేయవద్దు, పూర్తిగా ఈ యొక్క వీడియోని చూడండి. పెద్దలైతే మన వంతు బాధ్యతగా ఈ యొక్క డిగ్రీ క్వాలిఫై అయినటువంటి వారికి ఈ సమాచారం తెలియజేద్దాం. మనం చూడగలిగినట్లయితే ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా, స్పష్టంగా, వివరంగా ఆ యొక్క విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. కంపెనీ నేమ్ ఏంటి, ఈ కంపెనీలో అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏం కలిగి ఉండాలి, ఎన్ని పోస్టులు ఇచ్చారు, దీనికి విద్యార్హత ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఏదన్నా పే చేయాల్సి ఉంటుందా, పే చేస్తే ఆ ఫీజు ఎంత పే చేయాలి, మరి క్వాలిఫికేషన్ ఏంటి, టెస్ట్ ఏమైనా కండక్ట్ చేస్తారా, ఆ యొక్క టెస్ట్ విషయాలు, ఏ డేట్ని ప్రారంభమైంది, లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంటుంది, ఈ యొక్క విషయాలు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వివరంగా, క్లుప్తంగా. ఈ వీడియోని చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఆర్ఆర్బి వారి నుండి జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు, మరి రైల్వే వారి నుండి ఆన్లైన్ ద్వారా భర్తీ చేయడానికి 2569 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ పోస్టు, నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి, 2569 పోస్టులు ఉన్నాయి. 2569 పోస్టులు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత బీఈ బీటెక్, మరి సిఈఎన్ నెంబర్ వచ్చిన తర్వాత 05/2025. మన ఈ యొక్క అప్లికేషన్ పోస్టులకు డేట్ ఎప్పుడు అంటే అక్టోబర్ 31 నుండి ప్రారంభమైంది. ఈ యొక్క అభ్యర్థులు చూస్తున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే డిసెంబర్ 10, 2025 వరకు ఈ యొక్క ప్రక్రియ అంటూ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సందర్శించవలసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే సందర్శించాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత మరి rrb.gov.in ఈ సైట్ ద్వారా మనం సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్బి జూనియర్ మరి ఇంజనీరింగ్ వారి పోస్టులు వేకెన్సీ డీటెయిల్స్ మనం చూడగలిగినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ జేఈ మరి డిపార్ట్ మెరిటల్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి, డిఎంఎస్ పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 2569 పోస్టులు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల యొక్క వయసు ఎంత కలిగి ఉండాలి ఏంటి అన్నట్టు మనం చూడగలిగినట్లయితే మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 18 సంవత్సరాలుగా ప్రకటించడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చి తర్వాత 33 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్గా ప్రకటించారు. రైల్వే ఎగ్జామ్ కోచింగ్ వారి యొక్క ప్రకారంగా ఉంటుంది. మరి ఏజ్ రిలీజేషన్ విషయంలో యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఉంటుంది. మరి పోస్టులకు ప్రారంభ వేతనం ఎంత ఇస్తారు, శాలరీ ఎంత ఉంటుంది అన్నటువంటి వివరాలు ఇక్కడ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. శాలరీ వచ్చిన తర్వాత ఇనిషియల్లీ పే 35,400 రూపాయల నుండి ప్రారంభ వేతనం ఉంటుంది. పే లెవెల్ వచ్చిన తర్వాత 7th సిపిసి లెవెల్ 6 ప్రకారంగా శాలరీ 3 అంటూ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత బీఈ బీటెక్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమైనా పే చేయవలసి ఉంటుందా, ఒకవేళ ఫీజు పే చేస్తే ఎంత ఫీజు పే చేయాలి, ఏ విధంగా పే చేయాలి అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఫిమేల్ మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఫర్ మరి ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ వారు ఎలాంటి ఫీజు కట్టాల్సిన పని లేదు.
ఈ ఫీజు మోడ్ అన్నటువంటిది మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ యొక్క ఫీజు పే చేయవచ్చు. లేని పక్షంలో మరి మీ యొక్క గ్రామంలో కానీ మీ యొక్క మండలాల్లో కానీ బ్యాంకులు ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి త్రూ బ్యాంక్ ద్వారా మీరు చలానా తీసి ఈ యొక్క ఫీజు అనేటువంటిది పే చేయవచ్చు. మరి ఈ పోస్టులకు మరి డిసెంబరు వరకు ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నట్టు మీరు అప్లై చేయవచ్చు. మరి ఈ యొక్క పోస్టులకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT టెస్ట్ 1 కండక్ట్ చేస్తారు. ఈ CBC టెస్ట్ పాస్ అయినటువంటి అభ్యర్థులను మరి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ CBT టెస్ట్కు మరి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క టెస్ట్లో కూడా పాస్ అయినటువంటి అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్కు కండక్ట్ చేయడం జరుగుతుంది. వారికి DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు మెడికల్ మరి ఎగ్జామినేషన్ అంటూ కండక్ట్ చేస్తారు. అందరూ కూడా పాస్ అయిన తర్వాత మిమ్మల్ని ఎన్నిక చేస్తారు. ఈ విధంగా ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి ఈ పోస్టులకు మీరు అప్లై చేయగలిగినట్లయితే రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా మీరు సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులకు కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ ఈ సమాచారాన్ని చేరవేసి వారికి ఈ యొక్క విషయాలను తెలియజేస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు మరి మన పిల్లలకు సహాయకరంగా ఉంటుందని తెలియజేస్తాం కాబట్టి వారికి పంపించండి. ఈ వీడియోని మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను. ఒకవేళ మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలను కానీ ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా వారు కొంచెం మోటివేషన్ చేస్తే బాగుంటుంది అని మీ యొక్క సలహాలు అమూల్యమైన సలహాలు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు బాధ్యతగా నేను మీకు మెరుగైనటువంటి సమాచారం తెలియజేస్తానని భావిస్తున్నాను. ఈ వీడియో మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవండి. మరి డిప్లొమా చేసినటువంటి వారికి, BE చేసినటువంటి వారికి, BTEC చేసినటువంటి వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.